చంద్రబాబు నాయుడు గారి మైనార్టీల మీద ఉండే నైజం మరొకసారి బయటపడడం జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత నికృష్టంగా మైనార్టీల మీద చేసినాడు అంటే, మైనారిటీ మంత్రి పదవి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అని ఒక హిందువుకి ఇవ్వడం ఎప్పుడు జరగని ఘోరమైన తప్పిదం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మొదటిగా ఒక టికెట్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ తర్వాత 3 టికెట్లు అయితే ఇప్పుడు ఇవ్వడం మైనార్టీలకు జరిగింది. అదే మైనార్టీ పక్షపాతి, మైనార్టీల హక్కును తెలుసుకునే మా జగనన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనట్టుగా 7 ఎమ్మెల్యే సీట్లు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మైనార్టీల మీద ఉండే ప్రేమ. అలాగే దాదాపు 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించడం జరిగింది. ఈ రకంగా సమన్యాయం కోసము, తను నమ్మిన న్యాయం కోసము, చట్టంలో ఉన్నా లేకున్నా తను పేద బడుగు బలహీన వర్గాల కోసము హక్కును చేర్చుకోవాలి, వాళ్లను అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు అన్ని సీట్లు ఇవ్వడం జరుగుతాం. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు తన దుర్బుద్ధి కోసము ఇంతకుముందు బీజేపీతో ఉన్నారు, తర్వాత చారిత్రక తప్పుదని చేశాను, బీజేపీతో ఉండను అని చెప్పారు, జనసేనతో విభేదించి పోట్లాడడం జరిగింది, మళ్ళీ ఈరోజు జనసేనతో కలవడం జరిగింది, మళ్ళీ ఈరోజు బీజేపీతో కలవడం జరిగింది. ఆయన కేవలము మంచి చేసే వ్యక్తి కాదు, పొత్తులతో దాంట్లతో లాభం తీసుకొని దాంట్ల వల్ల అందలమెత్తాలని చెప్పేసే దుర్బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు సరైన సమయంలో సరైనగా ప్రజలు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడును శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించడం అయితే ఖాయం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెబుతూ ఉన్నారో 175కు 175 ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. చంద్రబాబు సిఏపై మాట్లాడినారు కదా, దాని మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు సిఏ గురించి మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అసలు సిఏలో ఏముంది అనేది తెలియకుండానే ఆయన ఏదో మాట్లాడడం ఏ రకంగా ఉంటుందో చూసుకోండి. సిఏలో ముస్లింలకు ఇబ్బంది ఉంది, సిఏలో ఆర్టికల్ 14 ప్రకారము కష్టంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అది ఒక క్యాస్ట్కు సంబంధించి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది రాజ్యాంగ మౌలిక దాని ప్రకారము విరుద్ధము. రాజ్యాంగ మౌలిక వసతులను ఈ విరుద్ధంగా చేయడం తప్పు. ఒక క్యాస్ట్ బేస్గా ఉండడం అనేది సీఏలో తప్పులు తడికేగా ఉంది. ఆ విషయాన్నే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. కేవలము ఒక్క క్యాస్ట్ను తీసివేసి మిగతా 6 క్యాస్ట్లకు మాత్రం ఇవ్వడం తప్పు. కేవలము ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళకే మేము సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు. అక్కడ వాళ్ళే హిందువులా? శ్రీలంక వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు? అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వరు? అక్కడ హిందువులు లేరా? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇటువంటి తప్పులన్నీ ఉన్నాయి. కాబట్టి దానిని ఒక పద్ధతి ప్రకారము ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళతో కూడా సంప్రదించి మీరు దాన్ని అమెండ్మెంట్ చేయడం వల్ల బాగుంటుంది, మైనార్టీల మనోభావాలు దెబ్బతినవని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కేవలము తన లబ్ధి కోసము, తన కోసము ఇప్పుడు తన కేసుల గురించి భయపడి బీజేపీ గవర్నమెంట్ హక్కున చేరి వాళ్ళు ఏది చెప్తే దానికి వత్తాసు పలకడానికి రెడీగా ఉన్నారు. ఆయన ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో లేడు. ఆయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసము బీజేపీ వంచన కలుపుతూ ఉన్నాడు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి సరైన టైంలో సరైన గుణపాఠం ఖచ్చితంగా తెలుపుతారు.